హలో గాయస్, దిస్ ఈజ్ అవుట్ఫిట్ ఫర్ టుడేస్ మెహందీ. యాక్చువల్గా ఈ అవుట్ఫిట్ చూసేశారు. యాక్చువల్ నేను వేరే ప్లాన్ చేసిన. డ్యూ టు సమ్ రీజన్స్ అంటే టైలర్ నాకు కుట్టి ఇవ్వలేదు ఇంకా, అందుకోసమే ఇది వేసుకోవాల్సి వచ్చింది. దిస్ ఈజ్ వీ నెక్. యాక్చువల్ వీ నెక్ కాబట్టి చోకర్తో పేరప్ చేసిన. చిన్న కంగన్ వేసుకున్నా. దిస్ ఈజ్ యాక్చువల్గా నాకు నడుము కనిపించేటట్టు అట్లా నాకు అస్సలు ఇష్టం అనిపించదు. అందుకే నేను ఎప్పుడు చీర కట్టుకున్నా ఇట్లా ఉంటును. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటా. చాలా మెషీగా ఉంది ఇల్లు అంతా. ఎందుకంటే డ్యూ టు ఫంక్షన్ అంటే మార్నింగ్ నుంచి కాలేజ్లో కూడా వర్క్ అదంతా చేశాను. ఈవినింగ్ వచ్చేసి అక్కడికి వెళ్ళాను. మా జోయా గోల్డ్కి ఫుడ్ పెట్టాలి అని చెప్పి నేను ఇప్పుడు వచ్చాను. అంటే ఫంక్షన్ దగ్గర నుంచి తీసుకురావడం కన్నా మనం ఓన్గా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే బెటర్. ఎవ్రీవన్ ఆర్ దేర్. చూడడానికి కొంచెం ఆడ్ ఉంటుంది కదా, అండ్ ఎవ్రీవన్ ఆర్ కామెంటింగ్ ఇక కుక్కలకు ఆమె అన్నం తీసుకుపోతుంది అని చెప్పి. నాకు ఎందుకు అది నచ్చదు. అందుకోసం అని చెప్పి నేను ఇట్లా నా జోయా గోల్డ్ కాబట్టి నేనే చూసుకోవాలి అని అనుకుంటాను. ఫంక్షన్లో వీడియోస్ ఎందుకు తీయలేకపోతున్నానంటే డ్యూ టు వాళ్ళ ఫంక్షన్, వాళ్ళ పర్మిషన్ ఐ హ్యావ్ టు టేక్. నాకు పర్మిషన్ తీసుకుని చేయడం అంటే నాకు ఇష్టం ఉండదు. ఏదైనా నేను హార్ట్ఫుల్గా చేస్తాను. సో ఎందుకోసం వాళ్ళు ప్రైవసీ మ్యాటర్స్ కదా అనేసి నేను వీడియో తీయట్లేదు. హోప్ నా అవుట్ఫిట్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. నాకు చాలా సపోర్టింగ్ ఉంది. సారీ, ఈ అవుట్ఫిట్ చూపించడానికే నేను ఫంక్షన్ వీడియోస్ చేయడం నాకు చాలా నచ్చట్లేదు. బట్ ఈవెన్ దో చేయాలి కాబట్టి చేస్తున్నా. థ్యాంక్ యూ. బై.